సార్ నిన్నటి నుంచి ఈ అంశం అయితే చాలా దురదృష్టకరం. ఒక నియోజకవర్గం నుండి ఆ నియోజకవర్గ ప్రజల్లో ఓట్లేసినటువంటి ఓటర్లు, ఓట్లేసినటువంటి ఎమ్మెల్యే గారు, వారి ప్రతినిధిగా అసెంబ్లీకి రావాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే గారి మీద కావచ్చు, లేదంటే ఎంపీ గారి మీద కావచ్చు, ఇట్లాంటి వివాదాలు రావడం అనేది దురదృష్టకరం. సరే వచ్చాయి. వచ్చిన తర్వాత ఒక మహిళ బయటకు వచ్చేసి 8 నిమిషాల పాటు ఒక సెల్ఫీ వీడియోలో ఇలా నాకు అన్యాయం జరిగింది, నాకు దయచేసి న్యాయం చేయండి అని అర్థం వచ్చేలాగా ఒక 8 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి ఆ వ్యక్తులు మరొక వీడియో పోస్ట్ చేసి ఈ మహిళ ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది, ఇందులో వాస్తవం లేదు, ఈవిడ బాధితురాలు కాదు, ఇతను బాధితుడు, ఎమ్మెల్యే గారే బాధితుడు ఈ విషయంలో అని చెప్పేసి సదరు జనసేన నాయకులు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం. ఇందులో మరొక అంశం ఏంటంటే ఆ ఎమ్మెల్యే గారి మదర్ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సందర్భం. సో ఇవన్నీ గమనించాం. ఇవన్నీ గమనించిన తర్వాత ముందుగా చేయాల్సినటువంటి పని జనసేన అధిష్టానం రియాక్ట్ అయ్యి అతన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని కార్యక్రమాల నుండి దూరంగా ఉండమని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఒక 3-man కమిటీ కూడా అతని మీద ఏం జరిగింది, అసలు ఏంటనేది వివరణ ఇవ్వాలి, ఐ థింక్ 1 వీక్లోనో 10 డేస్లోనో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి జనసేన అధిష్టానం ఆదేశించినటువంటి సందర్భం. సో ఇది జరిగింది. జరిగిన తర్వాత సరే ఆవిడ కూడా చాలా వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆవిడ అత్యంత దారుణంగా బూతులు మాట్లాడినటువంటి వీడియోలు కూడా చూడటం జరిగింది. సరే ముందుగా ఆవిడ మాట్లాడినటువంటి 8 నిమిషాల ఆ వీడియో చూస్తే మాత్రం సరే ఈవిడికి ఏదో అన్యాయం జరిగింది, షీఈస్ ఫైటింగ్ ఫర్ సంథింగ్ అని అనుకున్నాం. ఆ తర్వాత ఆవిడ మాట్లాడిన అదే 8 నిమిషాల వీడియోలో ఆవిడ మాట్లాడినటువంటి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆవిడ ప్రయత్నించినటువంటి తీరు చూసుకుంటే, తర్వాత ఆవిడ చెప్పిన విషయాలన్నీ కనుక చూస్తే, నేను సోషల్ మీడియాలో నేను విషెస్ చెప్పాను, కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే గారు అని, వెంటనే నాతో 2 గంటలు మాట్లాడారని చెప్పి ఆవిడ చెప్తా ఉంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, అదీగాక 25 సంవత్సరాల వయసులో గెలిచినటువంటి ఎమ్మెల్యే, అప్పుడు గెలిచిన కొత్తలో సాధారణ కార్యకర్తలు అయినటువంటి మేమే 1 మంత్ వరకు మాకు చాలా సెలబ్రేషన్స్ చేసుకున్నాం, అంత టైం దొరకలేదు. కానీ ఇతను 2 గంటలు మాట్లాడాడు. ఈ 18 నెలల్లో 5-6 సార్లు తనకి గర్భస్రావం కూడా చేయించాడు అని అర్థం వచ్చేటట్లుగా ఈవిడ చెప్పినటువంటి మాటలు పూర్తిగా నమ్మశక్యంగా లేదు. సరే అవన్నీ కూడా విచారణలో తేలుతాయి కాబట్టి దీనికి తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఇట్లాంటిది ఎవరు చేసినా తప్పే కాబట్టి జనసేన అధిష్టానం అతని మీద ఒక ఎంక్వైరీ వేసింది. అదే మాదిరిగా అతన్ని పార్టీ కార్యక్రమాలన్నిటి నుండి దూరం పెట్టింది. సరే మహిళా కమిషన్ ఎవరు ఫిర్యాదు చేయకుండానే మహిళా కమిషన్ రియాక్ట్ అయ్యారు. ఏం జరిగిందో బాధితురాలికి ఫోన్ చేసి మహిళా కమిషన్ చైర్పర్సన్ అడిగినటువంటి సందర్భం. ఆవిడ అడిగారు, ఏం జరిగిందమ్మా, విషయాలన్నీ రాబట్టుకున్నారు, ఆవిడకి న్యాయం చేస్తామని చెప్పేసి మహిళా కమిషన్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సరే అసలు ఈ విషయాల గురించి మాట్లాడే అర్హత లేనటువంటి పార్టీ ఒక పార్టీ ఉంది మన రాష్ట్రంలో, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాల గురించి ఎట్లాంటి అర్హత లేనటువంటి పార్టీ. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భీమవరం కార్యకర్తలను కలిసి అర్రెర్రే అసలు వాడెవడో అరవశ్రీదులంట, అసలు ఎంత అన్యాయం అని చెప్పేసి అంటా ఉన్నాడు. అన్యాయమే కాదంట్లా, కానీ అన్యాయం అని చెప్పే హక్కు నీకు లేదంటా ఉన్నాం. ఎందుకు లేదంటా ఉన్నామంటే, గతంలో పార్లమెంట్ సాక్షిగా నీ ఎంపీ బట్టలిప్పి చూపించినప్పుడు అతనికి నువ్వు అధికార ప్రతినిధిని ఇచ్చావు. కనీసం అతని పార్టీ కార్యక్రమాల నుంచి కాదు కదా, దేని నుండి అతని క్వశ్చన్ కూడా చేయకుండా గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఈరోజు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి, అట్లీస్ట్ వివరణ అడిగావా, అట్లీస్ట్ సస్పెండ్ చేసావా, అతను ఏం చేసావని చెప్పి ఈరోజు నువ్వు ఖచ్చితంగా నేను అరవశ్రీధర్ గారిని ఇందులో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతన్ని ఎలా ప్రశ్నిస్తాడు? గతంలో ఆయన పార్టీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ చేసినటువంటి ఘనకార్యంలో కనీసం అతన్ని పిలిచి మందలించావా? సరే అవన్నీ చేయలేదు కాబట్టి అదొక కాన్సెప్ట్ అయితే, ఆ తర్వాత ఇదే పార్టీకి చెందినటువంటి మరో ఎమ్మెల్సీ ఇతను పెద్దల సభకి వెళ్తే అతను ఆ రాష్ట్రంలో పెద్దల సభ అయినటువంటి శాసన మండలి సభ్యులైనటువంటి అనంతబాబు, ఇతన్ని ఏం చేశావు? ఇతను ఒక డెడ్ బాడీని డెలివరీ చేసేసి అంత ఘనకార్యం చేస్తే నువ్వు కారులో ఎక్కించుకుని తిప్పావు. ఆ తర్వాత అతని ఘనకార్యాలన్నీ, అతని రాసలీలన్నీ కూడా బయటపడితే అతన్ని నువ్వు పక్కన పెట్టావా, సస్పెండ్ చేసావా, ఏం చేసావు? ఆ తర్వాత నోటిపారుదల శాఖ మంత్రి గారు అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఆయన